హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో దోశలేకైనా ఇడ్లీలేకైనా సెట్ అయ్యే విధంగా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను పల్లెటూరు స్టైల్లో పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 లేదా 4 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ టమాటాని స్టవ్ మీద పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోగా టమాటా ఉడికే లోపల స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీల్ని వేసుకొని పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు ఇలా మంచిగా కరకరలాడే విధంగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేగకూడదు, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఈలోగా టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే 10 లేదా 11 పచ్చిమిర్చిని తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పచ్చిమిర్చిని ఉడికించుకుందాం. పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిలోని వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే 3 లేదా 4 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు ఎక్కువగానే వేస్తున్నానండి, హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఇలా మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి టమాటాని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకుందాం, అప్పుడు పల్లీ చట్నీకి మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇందులోకి కావాల్సినంత వాటర్ వేసుకొని చట్నీ ఎంత పలచగా కావాలో అంత పలచగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీ చట్నీలోకి పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా ఆవాలు అలాగే 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పల్లీ చట్నీలోకి వేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా పల్లెటూరు స్టైల్లో పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ దోశలకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎన్ని రకాల చట్నీలు ఉన్నా దోశలకైతే నాకు మరీ ఈ చట్నీ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కువగా ఈ చట్నీని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.